రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఇప్పటికీ కూడా విపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ప్రధానమైన అస్త్రం ఏమీ లేదు. బహుశా అందుకేనేమో ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని నేరుగా లేపేస్తామని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా జగన్నే మేము లెక్క చేయము, ఇంకా మీరెంత అని చెప్పి మిగిలిన నాయకులకు ఏమైనా సందేశాలు పంపించి తద్వారా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఒకసారేమో రాళ్ళు తీసుకొని దున్నపోతును కొట్టండి అని అంటే రాళ్ళు తీసుకొని కొట్టారు, గాజు గ్లాస్ తీసుకొని పొడవండి అని సైకిల్ చేశారు. మొన్నటికి మన నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో ఏం చేశారు, ఆయన నిన్ను చంపేస్తే ఏం చేస్తావు జగన్, నేను అడుగుతున్నా చెప్పు, నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని చెప్పి డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేశారు. మనం మాట్లాడుకున్నాం, అరే వ్యవస్థలు ఏమైనా గడిదలుగా వస్తున్నాయా, ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి, అసలు దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్, ఎందుకు నోటీసులు ఇయ్యరు, ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోరు అని చెప్పి. సరే వ్యవస్థలు ఇంకా మనం కొన్ని మాటలు అనకూడదు కానీ సైలెంట్గా అన్ని కూర్చున్నారు అనుకోండి, ఈ బరితెగింపు ఏ స్థాయికి పెరిగిపోతుంది. తాజాగా మళ్ళీ చంద్రబాబు గారు దెందులూరు పర్యటనలో అక్కడ మాట్లాడితే ఏమంటారు, నేను హత్య రాజకీయాలు చేస్తానట, నేను హత్యలను ప్రోత్సహిస్తానట ఈ జగన్ చెబుతున్నాడు. ఈసారి మీరు నాకు ఎన్నికల్లో సహకరించండి, అంటే ఓట్లేయండి ప్రజలారా, సహకరించండి, జగన్ నోరును శాశ్వతంగా మూసేస్తా అంటున్నారు. ఒక నోరు శాశ్వతంగా మూసేయడం అంటే ప్రజలారా మీరు మాకు ఓట్లేసి అధికారం ఇవ్వండి, జగన్ను లేపేస్తా అంటున్నాడు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు, ఎంత దారుణమైన కమెంట్స్ ఇవి. ఇలా ఎలా మాట్లాడతారు, ఇంత పబ్లిక్గా చంపేస్తానంటున్నారు. అబ్బా స్వామి, ఇంత వాళ్ళ ఎమ్మెల్యేలే లేకుంటే వాళ్ళ ఎమ్మెల్సీలే అనుకుంటే లోకేష్ది గన్నవరం సభలో మీటింగ్ పెట్టినప్పుడు గన్నవరం గుడివాడ ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారంలోకి రాగానే పోయి కొట్టి మూకుమ్మడిగా కొట్టి చంపేస్తామని డైరెక్ట్ అన్నారు. ఇప్పుడు ఇంక చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అవే డైలాగులే, పీక బిసుకుతా, కొట్టి చంపుతా, జిప్పు కట్టేసి కొడతా, మీరంతా మీ బతుకులంతా నలిపేస్తా, తొక్కేస్తా, మట్టిలో కలిపేస్తా. చంద్రబాబు ఏమో రాళ్ళతో కొడతాం, గాజు ముక్కలతో కొడుతాం, చంపుతాం, మీరు నాకు ఓట్లేసి అధికారం ఇచ్చి సహకరించండి, జగన్ నోరు శాశ్వతంగా మూసేస్తాం. ఎంత దారుణమయ్యా స్వామి నిజంగానే. అంటే ఇక ఒక అధికారం వస్తే నిజంగానే మరి ఇటువంటి ఆలోచనలకు ఏమైనా కనుక తెరలేపుతారా అని భయం వేస్తుంది ఒక్కోసారి. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని లేపేస్తాం, చంపేస్తాం అని అంటే తద్వారా వాళ్ళ క్యాడర్లోనే వాళ్ళ నాయకుల్లోనే ఒక రకమైన భయాన్ని కలిగించడం కోసమా? అయినా కూడా వ్యవస్థలు చూసి చూడనట్లు అరే ఎలా ఉండగలుగుతాయి అబ్బా స్వామి. అంటే ఆ వ్యవస్థలు ఏమి మీడియాను ఫాలో అవ్వవా? కానీ ఆ వ్యవస్థలకు ఇక్కడ టీం కూడా మనం కంప్లైంట్ చేసినట్టున్నారు మరి జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో, వీళ్ళు మరి ఏం కంప్లైంట్ చేస్తున్నారు? బరి తెగింపు అబ్బా స్వామి ఇవన్నీ కూడా.